వింటర్ సీజన్లో అందరూ కూడా ఎక్కువగా సూప్స్ ఇష్టపడుతూ ఉంటాం కదండి. అయితే వెజ్ హాట్ అండ్ సోర్ రెస్టారెంట్ స్టైల్ సూప్ అయితే చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసి దీంట్లోనే వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి వేసి వేగించాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోని వెజిటేబుల్స్ వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, రెడ్ చిల్లీస్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ ఒక 2, అదేవిధంగా కాలీఫ్లవర్, ఇలా మన ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. దీంట్లో నేను స్వీట్ కార్న్ కూడా వేస్తాను, అయితే తర్వాత వేస్తాను. ఇలా కొంచెం బటర్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని దీంట్లోని మనం చక్కగా ఈ సూప్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. సాల్ట్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేయాలి. ఈ సూప్లో షుగర్ వేస్తేనే మనకి టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు అన్హెల్తీ అనుకుంటే మీరు జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 కప్ వరకు మనం స్వీట్ కార్న్ వేసుకున్నాము. స్వీట్ కార్న్ వేస్తే సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. డార్క్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వేసాను. అదేవిధంగా రెడ్ చిల్లీ సాస్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే స్పైస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో అస్సలు కారం వేయకూడదు. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చక్కగా దీంట్లోని ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సగ్గుబియ్యం పౌడర్ కానీ లేదా కార్న్ స్టార్చ్ కానీ వాటర్లో మిక్స్ చేసి థిక్నెస్ కోసం వేసుకోవాలి. ఒక 2 మినిట్స్లో మనకి ఇది మంచిగా మరిగిపోతుందండి. తర్వాత దీంట్లో మనం చక్కగా వెనిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి స్ప్రింగ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకోవడమే. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్